తులారాశి వారు జాగ్రత్తగా వినండి. మరో 2 రోజుల్లో జరగబోయేది ఇదే. సమయం మించిపోతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోనైతే చూడండి. అవును ఫ్రెండ్స్, తులారాశి వాళ్ళకి మీ జీవితంలో జరగబోయే కొన్ని అద్భుతాలు, అలాగే మీ శత్రువులు ఏ విధంగా మీకోసం ప్లాన్ చేస్తున్నారు, ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తున్నారో, మీ చుట్టుపక్కన ఉంటూనే మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం అనేది చేస్తున్నారో ఎలా వాళ్ళని గుర్తించాలి, అలాగే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులేంటో ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని డివోషనల్ వీడియోస్ వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. తులారాశి వాళ్ళు మీరు ప్రతి ఒక్కళ్ళని నిజస్వరూపం ఏదైతే ఉందో అది వెంటనే గమనిస్తారు. రాబోయే గత 2 రోజుల్లో మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరి గురించి మీరు ఎంతో క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. ఇప్పటిదాకా మీ చుట్టుపక్కన ఉంటూ మీ గురించి మంచి కోరుతున్నట్టు నటిస్తూ మిమ్మల్ని మీ వెనక నుంచి వెన్నుపోట పొడుస్తున్న వాళ్ళందరి గురించి, వాళ్ళ నిజ స్వరూపాల గురించి అన్నీ తెలుసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ స్వరూపం కనబడుతుంది. వాళ్ళ గురించి బాగా నిజ స్వరూపం తెలుసుకుంటారు. అయినా కూడా మీరు చాలా స్థిరంగా ఉంటారు. అన్ని విషయాల్ని అర్థం చేసుకుంటారు. దాని తర్వాతే ఎలా మనం వాళ్ళతో ప్రవర్తించాలా అనేది ఆ విధంగా మీరు ప్రవర్తిస్తారు. ఇప్పటిదాకా మీరు చాలా తొందరపాటుతో నిర్ణయాలనేది తీసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీ జాతకంలో జరగబోయే గ్రహ మార్పిడి మూలాన మీకు స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఇక దాంతోపాటు మీరు చాలా చక్కగా ఎవరు ఏంటి అనేది తెలుసుకొని వీళ్ళతో ఎటువంటి విధంగా ప్రవర్తిస్తే వీళ్ళ తప్పులు వీళ్ళు తెలుసుకుంటారో అన్నట్టుగా మీరు ప్రవర్తన అనేది మీది మారుతుంది. ఇక ఎప్పటి నుంచైతే మీలో స్థిరత్వం అనేది వస్తుందో, మీరు ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకోవటం మొదలు పెడుతున్నారో, అప్పటి నుంచే మీ లైఫ్‌లో ప్రతి ఒక్కటి మార్పు అనేది రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, శత్రువులు ఎక్కడో బయట నుంచి రారు. మన చుట్టుపక్కనే ఉంటూ, మన గురించి అన్నీ తెలుసుకుంటూ, మన గురించి వింటూ, ప్రతి ఒక్కటి మన విషయాల్ని అర్థం చేసుకొని, మన వీక్‌నెస్ ఏంటి, మనకి ఏ విధంగా అయితే ఇన్‌కమ్ అనేది వస్తుంది, ఎవరు మనకి శత్రువులు, ఎవరు మనకి మంచోళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి మన పక్కనే ఉంటూ, ప్రతి ఒక్కటి బాగా వివరంగా తెలుసుకున్న తర్వాత ఫుల్ ప్రీ ప్లాన్డ్‌తో వాళ్ళు మన మీద దాడి అనేది చేస్తారు. ఇక్కడ దాడి చేయటం అంటే ఏదో కత్తి తీసుకొని పొడిచేయటమో, కర్ర తీసుకొని కొట్టటం అనేది జరగదు. మీరు చేసే పనుల్లో మీకు ఆటంకాలు సృష్టించటం, మీరు సంతోషంగా ఉండకపోవటం, దానికి కారణం వాళ్ళే అవ్వటం, మీకు ప్రతి ఒక్క దానికి మంచి సలహాలనేది ఇవ్వకుండా మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో ఉంచటం, ఇవన్నీ కూడా ఒక మనిషికి ఎప్పుడైతే కరెక్ట్‌గా తన గమ్యం అనేది ఏంటి, ఏది చేస్తే నాకు స్థిరత్వం వస్తుంది, ఎలా చేస్తే నాకు సంపాదన అనేది వస్తుంది, నేను నా ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాను అనేది క్లారిటీ లేకపోతే ఆ మనిషికి జీవితాంతం ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీ చుట్టుపక్కన మిమ్మల్ని నమ్మిస్తూ, మిమ్మల్ని మోసం చేస్తున్న ఈ ఫ్రెండ్స్ కూడా అదే విధంగా దాడి అనేది చేస్తున్నారు. మరైతే మీ గ్రహాలు, శుక్రుడు ఎంతో మిమ్మల్ని సౌమ్యంగా ఉండేలాగా చేస్తున్నాడు. కానీ అదే రాహు కేతు ప్రభావం వలన మీరు చెడు వ్యక్తుల మీద ఎక్కువగా నమ్మకం పెట్టడం అనేది జరుగుతుంది. చెడు సావాసాలకి ఎక్కువగా మీరు గురనేది అయిపోయారు కాబట్టి వెంటనే వీటిని మీరు మార్చుకోవాలి. వాళ్ళ మూలనే మీకు ప్రతి ఒక్కటి ఈ ఇబ్బంది అనేది కలుగుతుంది. వాళ్ళల్లో నుంచే ఆ చెడు సావాసం, చెడు వ్యక్తుల్లో నుంచే వ్యక్తే మీ చుట్టుపక్కనే ఉంటూ ప్రతి ఒక్క దాన్ని మీకోసం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మీరు ఎప్పుడైతే బాధలో ఉంటారో అప్పుడు తను ఎంతో సంతోషపడుతూ ఉంటారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ దరిదాపుల్లో కూడా కనపడ్డు. మీరు బాధపడే సమయంలో మాత్రం మీ చుట్టుపక్కనే తిరుగుతూ మీకు ఏదో సహానుభూతి అందిస్తున్నట్టు నటిస్తూనే తను మీరు పడే బాధని చూసి ఎంతో సంతోషపడుతూ అంతరాత్మని ఎంతో హ్యాపీగా ఉంచుకుంటూ ఉంటాడు. మీరు ఆ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే వెంటనే అది కరెక్ట్ అయితే కాదని చెప్పటం, కరెక్ట్ కాని దాన్ని కరెక్ట్ అని చెప్పటం, ఈ విధంగా మిమ్మల్ని మౌల్డ్ అనేది చేసేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు మాత్రం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని విని దానికి తగ్గట్టుగా ప్రవర్తన అది మొదలుపెట్టారా, అక్కడితోనే మీకు పతనం అనేది స్టార్ట్ అయిపోతుంది. మీలో ఉన్న చాలా పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అనంటే మీరు మరింతగా అవతల వాళ్ళని నమ్ముతూ ఉంటారు.
మీ బాధలో సంతోషపడేవాడు ఎప్పుడు కూడా మీకు మంచి మిత్రుడు కాడు. కాబట్టి మీ నమ్మకాన్ని వాడు బాగా గెలుచుకుంటున్నాడు. అలాగే వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు అనని ఎవరైనా చెప్పినా మీరు నమ్మరు. కానీ రాబోయే సమయంలో, రాబోయే ఈ 2 రోజుల్లో మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళ నిజ స్వరూపం మీకు బయటకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళతో ఏ విధంగా ఉండాలనేది కూడా మీరు నిర్ణయించుకుంటారు. దాంతో పాటు మీరు వాళ్ళ గురించి తెలిసినా కూడా ఎవరైతే తెలియచేస్తున్నారో వాళ్ళతో అంటే మీరు నమ్మకం పెట్టలేని మనిషి ద్వారానే తన గురించి నిజస్వరూపం తెలుస్తుంది. ఈ మనిషేనా మనకి నిజస్వరూపం తెలిపిస్తున్నాడా అని చెప్పేసి మీరు షాక్‌లో ఉంటారు. ఇక ఏ మనిషి మీకు నమ్మక ద్రోహం చేస్తున్నాడు అనేది తెలిసిన తర్వాత కూడా మరింత షాక్‌కి గురవుతారు. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళే మీరు అంతా అని చెప్పేసి నమ్మేసి ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని ఇంత దెబ్బతీస్తున్నారా అనేది మీకు షాక్‌కి గురవుతారనమాట. ఇక దాని నుంచి కోలుకోవటానికి కూడా మీకు కాస్తంత టైం పడుతుంది. బట్ ఇక్కడి నుంచి మీకు చాలా ఎక్కువగా లైఫ్ అనేది కూడా మారుతుంది. అంటారు కదా, ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అన్నట్టు ఇక్కడి నుంచి నాటకం, బోటకం చేసే మనుషుల నుంచి మీరు దూరం అవుతారు. ఎంతో చక్కగా స్థిరంగా ఆలోచిస్తారు. ఎందుకు ఇలా జరిగింది? దీనికి కారణం ఏంటి? అనేది కూడా మీరు చాలా ప్రశాంతంగా కూర్చొని వింటారు. అలాగే దీని గురించి ఆలోచించి దానికి తగ్గట్టుగా నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. ఇక మనీ వస్తుంది, పోతుంది. అది మీరు చేసిన తప్పుల మూలానే అలా జరుగుతుంది. మీకు డబ్బు సమస్య ఎప్పుడూ ఉండదు. కానీ డబ్బు స్థిరంగా ఉండటం అనేది మీకు పెద్ద సమస్య. మీకు డబ్బు రాదు అనేది కాదు. చాలా బాగా డబ్బు సంపాదిస్తారు. చాలా మంచిగా డబ్బులు మీ దగ్గరికి వస్తాయి. కానీ అది స్థిరత్వంగా ఉండదు. అలాగే స్థిరంగా మీ దగ్గరే ఉండాలి అనంటే దానికి తగ్గట్టుగా మీరు పని కూడా చేయాలి. అది ఏంటి అనంటే మీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలా, ఎవరికి సహాయం చేయాలా అనేది ఒక ఆలోచన మీరు కరెక్ట్‌గా పెట్టుకోరు. ప్రతి ఒక్కడిని నమ్మేసుకుంటూ వాళ్ళకి డబ్బు సహాయం చేస్తారు. తర్వాత డబ్బు వచ్చినట్టే వచ్చి అనవసరంగా వేరే వాళ్ళకి ఇవ్వటం మూలాన డబ్బు అనేది మీ దగ్గర స్థిరంగా ఉండదు. సో, అవతల వాళ్ళకి సహాయం చేయటం ఏమాత్రం కూడా తప్పు కాదు. కానీ ఆ సహాయం మనం చేసేది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందా? లేదంటే మన మంచితనాన్ని పిచ్చితనంగా ఆలోచించుకొని మనల్ని నమ్మించి మోసం చేసి మన దగ్గర డబ్బులతో వాడు జల్సా చేస్తున్నాడా అనేది గమనించుకొని మరి డబ్బులనేది ఇవ్వాలి. దాంతో మీ లైఫ్‌లో చాలా ఎక్కువగా చేంజెస్ అనేది వస్తుంది. డబ్బు కూడా ఇక మీదట ఇక్కడ స్థిరంగా అవటానికి మొదలవుతుంది. కానీ ఇప్పుడు మీ లైఫ్‌లో ఇదే మారబోతుంది. బుద్ధుడు మీకు మనీ స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నాడు. మీ లైఫ్‌లో బుద్ధుడు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నాడో అక్కడి నుంచే డబ్బనేది స్థిరంగా మీ దగ్గర ఉండిపోవటం, మీకు కరెక్ట్‌గా ఆలోచన అనేది రావటం, ఎక్కడ నేను ఖర్చు పెట్టాలి, ఎక్కడ నేను ఖర్చు పెట్టకూడదో అనేది కూడా మీకు చాలా క్లారిటీ వస్తుందన్నమాట. మీ ఆగిపోయిన మనీ కూడా మీకు తిరిగి వస్తుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన డబ్బులు ఎక్కడైనా పెట్టి ఉన్నారా? అది ఎక్కడైనా కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒకళ్ళకి డబ్బులు ఇచ్చిండ్రు కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ పెట్టి అడ్డంగా డబ్బులు తీసుకుంది రాలేదు అని అనుకోండి. ఇటువంటి అన్నీ కూడా మీకు వన్ బై వన్ ఇక తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు పడాల్సిన జాగ్రత్త మరొకటుంది. అదేంటి అనంటే మీరు భావనాలతో కలిగి కూడి ఉండి దాని నిర్ణయాలనేది తీసుకోకూడదు. మీరు ఎంత ఎక్కువగా అయితే భావనానికి గురయ్యి వీళ్ళు సెంటిమెంట్‌గా పోయి అరే! వీడు నన్ను అడిగాడు కదా! వీడికి డబ్బు అవసరమేమో అయ్యో పాపం అని అనుకోని వన్స్ మీరు మళ్ళీ అలాగే చేయటం మొదలుపెట్టారా, ఇక మీ దగ్గర స్థిరత్వం అనేది డబ్బుకి సంబంధించింది ఎప్పుడు కూడా ఉండదు. వీలైనంత వరకు ఇక్కడ మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నిర్ణయాలనేది తీసుకోవాలి. అది నిజంగానే వాళ్ళకి అవసరమా? మిమ్మల్ని అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు అడుగుతున్నారా? లేదు అనంటే మీ మంచితనాన్ని పిచ్చితనంగా తీసుకొని ఆషామాషీగా తీసుకొని మీ దగ్గరున్న డబ్బుతో వాళ్ళు జల్సా చేస్తున్నారా అనేది చాలా క్లియర్‌గా అరే! ఇప్పుడు నేను వీడిని అడిగితే వీడు ఏమనుకుంటాడా అన్న మాటని ఆ భావనాల్ని తీసి పక్కన పెట్టేసేయండి. కరెక్ట్‌గా ఆలోచించిన తర్వాత వాళ్ళని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా అడిగిన తర్వాతే డబ్బులనేది ఇవ్వటం మొదలుపెట్టండి. అప్పుడు మీకు స్థిరత్వం అనేది వస్తుంది. అందరినీ సంతోషపరచాలని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు. దాని మూలాన చాలాసార్లు మీరు స్వయంగా ఎంతో ఇబ్బందికి అలాగే బాధకి కూడా గురయ్యారు. అయినా కూడా మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది పెట్టుకుంటూ ఉంటారు.
దీన్ని చాలా తొందరలో మీరు మీ ఆలోచనని, ఇలాంటి స్వభావాన్ని మీరు మార్చుకోవాలి. అందరినీ సంతోషపరచడానికి మనం ఈ జన్మని ఎత్తలేదు. మన కట్టుకున్న, మనల్ని పెంచిన, అంటే మన కన్న తల్లిదండ్రులు, మన కట్టుకొని మనల్ని నమ్ముకొనొచ్చిన మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, మనకి కనిన పిల్లలు కావచ్చు, వాళ్ళని మీరు సంతోషపరచండి. మీకు వీలైనంత వరకు వాళ్ళని మంచిగా చూసుకుంటూ నలుగురికి సహాయం చేసేలాగా ఉంటే సరిపోతుంది. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని మీరు సంతోషపెట్టాలి అని అనుకుంటే అది జరిగే పని కాదు. దాంతో మీకు మరింతగా బాధలు ఎదురవుతాయే కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా అలా సరిదిద్దుకోలేరు. మనం ఒక రకంగా ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పుకోవాలి అని అనుకుంటే, సాక్షాత్తు ఆ దేవుడు కూడా మనకిచ్చిన చేతికి 5 వేళ్ళని సమానంగా ఇవ్వలేదు. సో, మనం అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి, ఒకేలాగా చూడాలి, అందరినీ సంతోషపెట్టాలి అనంటే అది జరిగే పని కాదు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. మరొకటి, మనకి శత్రువులు కేవలం బయట నుంచే కాదు, కొన్నిసార్లు మన లోపల కూడా ఉంటుంది. అది ఏంటి అనంటే, చాలాసార్లు మనం ఏదైనా డిసిజన్ తీసుకోవాలి, సరే ఇక మీదట మనం ఈ పని చేద్దాము, దీంట్లో మనం మరింతగా ముందడుగు వేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. కానీ అదే సమయాన మన అంతరాత్మ నుంచి ఒక మాట వస్తుంది, అయ్యో వద్దులే, ఇప్పుడు ఈ పని చేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, బయట వాళ్ళు ఏమనుకుంటారా, ఇప్పుడు కాకుండా కొద్దిగా ఆగి దాని తర్వాత చేద్దాము అని చెప్పేసి ఆలోచన వస్తుంది. ఒకళ్ళు ఏమనుకుంటారా అని చెప్పేసి మీరు చేయాల్సిన పనుల గురించి మీరు ఆపేస్తారు చూడండి. అది కూడా మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టి మీ జీవితంలో మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తుంది. కాబట్టి జనాలు ఏమనుకుంటున్నారా దాన్ని తీసి పక్కన పెట్టేసి మీ మనసు మీకు ఏమి చెప్తుంది, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, దాన్ని మీరు చేయగలుగుతారు అని అనుకుంటే వెంటనే చేయటం మొదలుపెట్టేసేయండి. శత్రువులు మీ హ్యాపీలో బాధపడతారు, బాధలో సంతోషపడతారు. ఇలాంటిది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఒకరిని సంతోషపెట్టడానికి మనం రాలేదు. మనల్ని మనం చూసుకుంటూ మన ఫ్యామిలీని చూసుకుంటే అదే చాలా 1000 రెట్లు అని చెప్పేసి ఇక్కడ మనం మీకు తెలియచేయబోతున్నాం అన్నమాట. ఎవరు కూడా మిమ్మల్ని డైరెక్ట్గా బాధ పెట్టాలని చెప్పేసి చేరు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గానే, అంటే మీరు ఏదైనా చేసే పనులను బట్టి మీరు వాళ్ళని ఏదైనా మీ గురించి చెప్పినప్పుడు కానీ, ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను చేయలేకపోయాను, నా ప్లానింగ్స్ ఇవి అని చెప్పేసి ఎప్పుడైతే మీరు వాళ్ళకి చెప్తారో వాళ్ళు ఎక్కువగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎలా అంటే, మీ బాధలేమో వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు, మీ సంతోషంలో మీ చుట్టుపక్కన కూడా ఉండరు. కానీ మీరు బాధలో ఉండినప్పుడు మామూలుగానే మనిషి కృంగిపోయి ఉంటాడు. అదే సమయంలో వాడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మరింతగా మీకు నమ్మించినట్టు, మీకు సహానుభూతి అందిస్తున్నట్టు నటిస్తూనే మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చడం మొదలు పెడతాడు. ఇంకా ఇండైరెక్ట్గా మీ మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఒక మనిషికి తన మనోభావాలు దెబ్బతింటాయో, తన మీద తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుందో, ఇక తను తేరుకోలేడు. ఎప్పుడు కూడా ఎటువంటి పనిని చేయలేడు. తనకి ప్రతిసారి ఏదైనా నిర్ణయం తీసుకోబోయే ముందు ఒకటే ఆలోచన వస్తుంది, ఇది నా వల్ల అవుతుందా, అవ్వదా, లేదు, నేను ఈ పని చేయలేను, నాకంత సినిమా లేదు, నేను చేయలేను అన్న ఒక ఆలోచనకి తను ఎక్కువగా డిపెండ్ అయిపోతూ ఉంటాడు. కాబట్టి అవతల వాళ్ళకి మీ మనోభావాలతో ఆడుకునే హక్కుని, అలాంటి పర్మిషన్ని వాళ్ళకి ఇవ్వకండి. ఇక దీంతో పాటు మీ తప్పుని ఎప్పుడు కూడా వాళ్ళు క్షమించరు. మీరు ఎప్పుడు చూసినా కూడా మీరు ఏదైనా పొరపాటున ఏదైనా తప్పు చేసినా దాన్ని వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. మనసులో పెట్టుకొని ఎప్పుడు చూసినా దాని గురించి మీ దగ్గర దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం ఇటువంటి పనులు ఎన్నిసార్లు చేసినా పొరపాటున జరిగిపోయింది, ఇక మీదట అలా జరగదు అని చెప్పి అది పెద్ద తప్పే కాదన్నట్టుగా మిమ్మల్ని భావిస్తూ మిమ్మల్ని వాళ్ళు ఎక్కువగా ఆటలాడిస్తూ ఉంటారు. కానీ మీరు కూడా ఎంతో సాఫ్ట్ కార్నర్‌గా మనసుతో ఉండటం మూలాన ప్రతిసారి వారు చేసే పనుల్ని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళని క్షమిస్తూ ఉంటారు. దాని మూలాన వాళ్ళకి మరింతగా ఎక్కువగా సాహసం అనేది పెరిగిపోతుంది. ఇక మనీ విషయానికి వస్తే మీ దగ్గర స్థిరంగా ఉండాలి అనంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీరు సరిగ్గా జాగ్రత్తగా మనీని మీరు కాపాడుకోవాలి. ఎలా అనంటే, మీరు తెచ్చుకునే మనీ గురించి, మీ సంపద గురించి అవతల వాళ్ళకి తెలియకూడదు. ఎప్పుడైతే మనిషికి మన సంపద
మనకి నెలవారీ జీతం కావచ్చు, బిజినెస్‌లో వచ్చే డబ్బులు కావచ్చు, అది అవతల వాళ్ళకి తెలిసినప్పుడే వాళ్ళు మిమ్మల్ని అడిగే అంత భావనలు మరింతగా పెరిగిపోతాయి. మీకు ఎంతొస్తుంది అనేది అవతల వాడికి తెలియనప్పుడు అసలు వాడు మిమ్మల్ని ఏది కూడా అడగడు. మీరు ఎప్పుడైతే అది హెచ్చులకి కావచ్చు, మంచితనంగా కావచ్చు, అవతల వాళ్ళకి నాకు ఇంత ఇన్‌కమ్ వస్తుంది, ఇంత ప్రాపర్టీ ఉంది అనని చెప్పినప్పుడు అవతల వాడు వీడి దగ్గర ఉంది కదా అనని చెప్పేసే మరింతగా డబ్బులు వాడికి అవసరం ఉన్నా లేకపోయినా మీ నుంచి అడుగుతూ తీసుకుంటూ ఉంటాడు. మీరు బయట చాలా స్ట్రాంగ్‌గా కనపడుతూ ఉంటారు. కానీ లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. మిమ్మల్ని మీరే నమ్మకం అనేది పెట్టుకోరు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లోగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీలో ఉన్న మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని బాగా పెంచుకోండి. మీరు ఎవరితోనూ కూడా తీసిపోలేదు. మీరు మరింతగా టాలెంట్ అనేది ఉంది. కానీ మిమ్మల్ని మీరు గుర్తించలేకపోతున్నారు. మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు మిమ్మల్ని పెట్టే మాటలను బట్టి మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే మీరు మంచిగా టాలెంటెడ్ పర్సన్, మీరు చేయగలుగుతారు అనని చెప్పేసి ఒక పాజిటివిటీ వైబ్‌ని కానీ మీకు అందిస్తే మీరు మరింతగా సక్సెస్‌కి దగ్గరగా వెళ్ళిపోతారని చెప్పేసి మిమ్మల్ని అలా వెళ్ళనివ్వకుండా మీ వెనకాల ఈ విధంగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని, మీ మనోభావాల్ని దెబ్బతీస్తూ మిమ్మల్ని ఇన్నర్‌గా బాగా కృషించేలాగా సలహాలిస్తూ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని తగ్గిచ్చేస్తున్నారు. కాబట్టి అటువంటి స్నేహితులతో, అటువంటి మనుషులతో దూరంగా ఉండండి. మీ లైఫ్‌లో మీరు చేయాల్సిన అతిపెద్ద 3 మార్పులు. వీటిని కానీ మీరు తెచ్చుకుంటే మాత్రం మీ జీవితంలో ఇక ఎటువంటి బాధ, అలాగే ఎటువంటి టెన్షన్స్ అనేది లేకుండా చాలా ఎక్కువగా హ్యాపీగా ఉంటారు. మీరు పట్టిన ప్రతి ఒక్క పని మంచిగా సక్సెస్ అవుతుంది. ఇక మీ దారి పూలబాట అవుతుంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన ఏదైతే చేంజెస్ ఉందో దాంట్లో మొట్టమొదటిది రియాక్ట్ అవ్వటం. మీ చుట్టుపక్కన జరుగుతున్న విషయాల్ని ఎవరైనా ఏదైనా చెప్పిన వాటిని మీరు ఎంత తక్కువగా రియాక్ట్ అవుతే ప్రతి ఒక్కళ్ళ మాట వినండి. ప్రతి ఒక్కటి వినేసి తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసుకోండి. కానీ దానికి తగ్గట్టుగా రియాక్షన్ అనేది అప్పుడు ఇవ్వకండి. దాని తర్వాత మీరు దానికి తగ్గట్టుగా ఎలాంటి రియాక్షన్ ఇస్తే కరెక్ట్ అనేది తీసుకుంటే అప్పుడు మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఎంత తక్కువ రియాక్ట్ అవుతే మీ అవతల వాళ్ళకి మీ మనోభావాల గురించి తెలియదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ విషయం మీ మీద ఎంత ప్రభావం చూపించింది, ఎంత చూపించలేదు అనేది కూడా చాలా క్లియర్‌గా వాళ్ళు అక్కడ పసిగడుతూ ఉంటారు. మీరు ఎటువంటి రియాక్షన్ ఇవ్వనప్పుడు మీకు ఎటువంటి ఆలోచన కలుగుతుందని చెప్పేసి అవతల వాళ్ళకి తెలియనప్పుడు వాడు ఏమీ చేయలేడు. సో, రియాక్ట్ అవ్వటం తగ్గించేయండి. రెండోదొచ్చేసేటప్పటికి మీ ప్లాన్స్. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారు? ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? ఏది కూడా ఎవరికీ తెలియచేయనీయకండి. మన గురించి ఎంత ఎక్కువగా తెలిసిన వాళ్ళుంటారో వాళ్ళే ప్రతి ఒక్కటి మన గురించి ఈ తెలిసిన పనుల్నే చెడగొట్టాలని చెప్పి చూస్తారు. మన గురించి ఏమి తెలియని వాళ్ళకి అసలు ఏమి తెలియనప్పుడు ఏమి చేయటానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీ ప్లాన్స్ ఎప్పుడు ఎవరికీ తెలియచేయకండి. డిస్కషన్, మీ డిసిజన్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. డిస్కషన్ అనేది మీరు నలుగురిలో కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను, అందరికీ సలహా ఇస్తున్నాను అనని చెప్పేసి మీరు మాట్లాడకండి. మీరు ఎంతగా స్ట్రాంగ్‌గా సలహాలు ఇస్తారు అనంటే దాని గురించి పక్కన వాడు లబ్ధి పొందుతాడు కానీ మీరు మాత్రం ఆ పని చేయరు. బికాజ్ మీ డిసిషన్ చాలా లేట్‌గా ఉంటుంది. మీ డిస్కషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది అవతల వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి మీరు డిసిషన్ తీసుకునే దాంట్లో చాలా లేట్ చేస్తూ ఉంటారు. బట్ మీ డిసిషన్స్ ఎవరైతే ఉంటాయో దాన్ని పక్కన వాళ్ళు వెంటనే డిసిషన్ తీసుకొని చాలా మంచిగా వాళ్ళు ఎదుగుదల అనేది చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి చాలా స్ట్రాంగ్‌గా ఇక్కడ మీరు డిసిషన్ అనేది తీసుకోవాలి. మనీని జాగ్రత్తగా పరుచుకోవాలి. మీకొచ్చిన సంపదలో ఒక పార్ట్ అంటే ఒక భాగం ఏదైతే ఉందో దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని మీరు కదిలించకూడదు. రెండోది సమయం, సందర్భం చూసుకొని అవతల వాళ్ళకి మీరు మనీ సహాయం అనేది చేయాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని చెప్పుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు చాలా ఎక్కువగా నమ్మటం మొదలుపెట్టాలి. పక్కన వాళ్ళకన్నా కూడా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా కరెక్ట్‌గా ఉండాలి. మిమ్మల్ని మీరు ఎంతో మంచిగా పని చేసుకుంటూ పోవాలి. నేను చేసుకుంటూ వెళ్తాను. నాకు ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది అనని చెప్పేసి ఐయామ్ ద బెస్ట్, ఐయామ్ ద రూలర్ అనని చెప్పేసి అని అనుకోవాలి. అలా అనుకోకపోతే మీ ఇన్నర్ ఏదైతే ఉందో అది మరింతగా మిమ్మల్ని కృషించేలాగా చేస్తుంది. మీలో ఫుల్ టాలెంట్ ఉన్నా కూడా మీలో ఎదుగుదల అనేది కనపడదు.
కాబట్టి అవతల వాళ్ళ మాటలు వినటం మానేసి మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో ఇక మీరే చూస్తారు కదా, సక్సెస్ ఎదురుగా పరిగెత్తుకుంటూ మీ దగ్గరికొస్తుంది. మీ దారి పూలబాట అవుతుంది. మీ శత్రువుల నాశనం జరుగుతుంది. సో, వెంటనే తులారాశి వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా! సో ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన తులారాశి వాళ్ళకు కూడా ఈ విషయాల్ని తెలియచేయండి. వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా జాగ్రత్త పడమని చెప్పండి. మీకోసం మేము ఎంతో కష్టపడి వీడియోని క్రియేట్ చేస్తాం. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.